నమస్తే భారత్ నేను సాయి ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా భారత్ టుడే ఛానల్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే నమస్తే భారత్ ఎన్ఆర్ఐలు స్క్రీన్ పై కనబడే నంబర్లకు కాల్ చేసి ఇక్కడ ఉన్న అతిథులతో మాట్లాడే అవకాశాన్ని భారత్ టుడే కల్పిస్తోంది ప్రస్తుతం ఈ రోజు మన అతిథి టీడీపీ సీనియర్ నాయకురాలు సీతారత్న కుమారి గారు నమస్కారం సీతారత్న కుమారి గారు చర్చకు స్వాగతం సీతారత్న కుమారి గారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ పై కనబడే నంబర్లకు కాల్ చేసి వారితో మాట్లాడొచ్చు ముఖ్యంగా సీతారత్న కుమారి గారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఆర్థిక సమీక్షా సమావేశాన్ని నిన్న చంద్రబాబు నాయుడు నిర్వహించారు ముఖ్యంగా లోటు బడ్జెట్ ని పూడ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరికి సంబంధించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఆదుకోవట్లేదు 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఆ దిశగా ఒత్తిడి తీసుకురాలేదా ప్రభుత్వం లేదండి మొట్టమొదటి నుంచి మీరు చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు ఎన్నోసార్లు లేఖలు రాయడం అనేది జరిగింది అక్కడ మా మంత్రులు సుజనా చౌదరి గారు కానీ అశోక్ గజపతిరాజు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ తరపున వాళ్ళ ప్రయత్నాలు కంబంపాటి రామ్మోహన్ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఆ మాత్రం చేపట్టే ఆ 2,500 కోట్లైనా వచ్చినాయి అని అనుకోవాలి ఎందుకంటే అనుకున్నట్లుగా 16,000 కోట్లు లోటు బడ్జెట్తో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది ఓకే 2 అక్కడ కొత్తగా ఏర్పడింది కేంద్రంలో ప్రభుత్వం కొత్తగా వచ్చింది వాళ్ళు కూడా కొంత టైం తీసుకోవాలి సస్టైన్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా కొంచెం క్షేత్రస్థాయిలో మొత్తాన్ని ఆలోచించి ఎంత రావాలి ఏంటి అనేది కొంచెం టైం తీసుకోవడం అనేది 2 ప్రభుత్వాలకి సహజంగా జరిగే పరిణామం కానీ ఇంత లేటుగా జరగడం దాదాపు 2 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరంలోకి మనం వస్తున్నప్పుడు ఇంత ఎక్కడ 16,000 కోట్లు ఎక్కడ 2,500 కోట్లు ఓకే 500 కోట్లు అనౌన్స్ చేశారు ఫ్యూచర్లో ఇంకో 500 కోట్లు ఇస్తామన్నారు వెరసి 3,300 కోట్లు అసలు ఇవి ఏ మూలకి సరిపోతాయి ఒక రాష్ట్ర కానీ టీడీపీ నేతలు అనేక సందర్భాల్లో మీరు ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు సుజనా చౌదరి గారు కావచ్చు అశోక్ గజపతిరాజు కావచ్చు వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు మంత్రి స్థానంలో ఉన్నారు సో అయితే కానీ ఎందుకని మళ్ళీ వెంకయ్య నాయుడు గారు కావచ్చు ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన నేత కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు టీడీపీ నేతలు ఎవరైనా సరే ప్రతి సందర్భంలోనూ వైసీపీ విమర్శిస్తున్న ప్రతిసారి కేంద్రం నుంచి నిధుల వరద పారబోతోంది రాష్ట్రానికి అత్యద్భుతమైన నిధులు వస్తున్నాయి రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ దిశగా చర్యలు ఉన్నాయని అనేక సందర్భాల్లో చెప్పారు ఒక్కసారిగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఒక్కసారిగా కాదండి వైఎస్ఆర్సీపీ వాళ్ళ బాధ్యతగా వాళ్ళు అడగడం అనేది తప్పేం లేదు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాలని అటు ప్రజలకి ఇటు ప్రతిపక్షానికి కూడా ఇలా ఉంది స్టేటస్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇలా ఫండ్స్ వస్తున్నాయి అనేది కమ్యూనికేట్ చేసింది అయితే ఆ స్థాయిలో వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఒక కమిటీ వేస్తున్నాము ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత వీళ్ళు డిసైడ్ అన్నట్లుగా అన్నారు ఆ కమిటీ ఏమైపోయిందో తెలియదు ఆ కమిటీ రిపోర్ట్ ఏమొచ్చిందో తెలియదు దానికి ఎంత అలొకేట్ చేస్తున్నారో ఏంటి అనేది ఈ రోజు వరకు కూడా క్లియర్ పిక్చర్ అనేది దాని మీద లేదు సో ఇప్పుడు చూస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే కనుక ఎన్నో కంప్లీట్ టార్గెట్స్ ఎన్నో పెట్టుకున్నారు రాజధాని నిర్మించాలి రాజధాని చుట్టూ ప్రభుత్వ ఆఫీసులను నిర్మించాలి విశ్వవిద్యాలయాలు రోడ్లు నిర్మించాలి రైల్వే ప్రాజెక్టులు ఇవన్నీ చాలా అభివృద్ధి కార్యక్రమాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సినటువంటి త్వరితగతిన డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది బట్ ఆ స్థాయిలో నిధులు రావట్లేదు నిధులు రానప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే పేషెన్స్ అనేది ఉంటుందండి ఇప్పుడు కూడా పేషెన్స్ లూజ్ అయ్యామని మేము చెప్పట్లేదు బట్ ఏంటంటే ఇక్కడున్న ఆర్థిక స్థితిని బట్టి కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా పాజిటివ్గా రెస్పాండ్ మాటలు వేరు చేతలు వేరు మీరు మాటలు కేంద్రంలో నుంచే ఇస్తాం చేస్తామని కాదు మాకు అమౌంట్ కావాలి అమౌంట్ వస్తేనే వీ కెన్ స్టార్ట్ వర్క్ ప్రజలకు ఏదైతే అనుకున్నామో అది చూపించగలం అట్లా కాకుండా మీరు అశ్రద్ధ చేయడం అనేది నెగ్లెక్ట్ చేయడం అనేది పదే అడిగించుకోవడం అంటే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అవమానించినట్టుగానే భావించాల్సి వస్తుంది ఇంకొకటి ముఖ్యంగా భారీగా ఉన్న బడ్జెట్ కావచ్చు సంపన్నమైన రాష్ట్రంగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం కావచ్చు ఇవి అనేక సందర్భాల్లో చేస్తున్నారు ముఖ్యంగా కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాటలు కూడా ఉన్నాయి దుబారాగా కొన్ని ఖర్చులు కూడా పెడుతున్న పరిస్థితి అసలు అనుకున్న దానికంటే ఎక్కువ చూపిస్తున్న పరిస్థితి నిధులు ఇలా ఉన్నాయని అలా ఉన్నాయని మీరు చూస్తే 1,35,000 కోట్ల బడ్జెట్ మనం చూసాం సో ఇవన్నీ దేనికి సంకేతం ఇవన్నీ ఉంటూనే లోటు బడ్జెట్ అంటే
అంటే ఇచ్చే పరిస్థితి ఉంటుందా? లేదండి, అంటే సంపన్న రాష్ట్రంగా క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వనరులు కానీ, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి 900 కిలోమీటర్ల అది తీర ప్రాంతం ఏదైతే ఉందో దానివల్ల మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఏ విధంగా మనం డెవలప్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ని ఎలివేట్ చేయడం అనేది ఇక్కడ జరిగింది. అంటే ఏ విధంగా మనం దీన్ని ఈ యొక్క న్యాచురల్గా ఉండే రిసోర్సెస్ ద్వారా ఎంతవరకు డెవలప్ అవ్వగలము, అది కూడా సెంట్రల్ నుంచి మనకి సపోర్ట్ ఉంటే కనుక ముందుకెళ్ళగలం అనే దాన్ని ఆ విధంగా సంపన్న రాష్ట్రం అవుతుంది. ఎప్పుడు వెన్ యూ గివ్ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్, ఇక్కడున్న రిసోర్సెస్ను ఉపయోగించుకొని దాన్ని మనం ఎలివేట్ చేయగలిగాం. కానీ సహజంగా సంపన్న రాష్ట్రం ఎలా అవుతుందండి, డివైడ్ అయినప్పుడే ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం జరిగింది. ఆ రోజున ఏమన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఏం చెప్పినాయి, ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఆదుకుంటాము, ఇది మా బాధ్యత, లోటు బడ్జెట్ని పూర్తి చేస్తాము, ఏవైతే కావాలో మొత్తం అన్నీ కూడా సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్కు ఉంటాయని ఆ రోజునటువంటి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఉండి వాళ్ళ రాజకీయ క్రీడ కోసం ఆంధ్రప్రదేశ్ను ఉపయోగించుకున్న కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ప్రామిసులు చేసిందో దాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆదుకోలేదని మీరు చెప్తున్నారు. ఇంకా ఏదైనా రాష్ట్రాన్ని ఆదుకున్నట్టుగా మీకు కనబడుతోందా? కేంద్ర ప్రభుత్వం అన్నింటికంటే కూడా ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ నిధులు కేటాయిస్తుంది. ముఖ్యంగా కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ ఏమనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్నే తీసుకుంటోంది. ఏ ప్రాజెక్టులకైనా సరే ఆంధ్రప్రదేశ్నే తీసుకుంటే స్మార్ట్ సిటీల విషయంలో నో, ఎందుకంటే మీరు ఈ స్మార్ట్ సిటీస్ ఇవి తీసుకుంటే కనుక సౌత్ తీసుకుంటే, ఎస్పెషల్లీ మీరు సౌత్ తీసుకుంటే కంపారిటివ్ కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడు కానీ తీసుకుంటే కనుక చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్కి 2, తెలంగాణకి 2, 11, 9 ఎన్నో తమిళనాడుకి ఇచ్చారు. ఇది ఎంత అన్యాయం అండి. అంటే మీకు ఉన్న పొలిటికల్ హిడెన్ అజెండా ప్రకారం మీరు వెళ్తున్నారా? నియర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్కి అనుగుణంగా పొత్తుల కోసం మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా? దరిదాపుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు దీనివల్ల నష్టం లేదు అని ఇవ్వకపోయినా నడుస్తుంది అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారా? లేకపోతే ఇక్కడ మనకి ఎక్కడ ఎలాగూ ప్రభుత్వం లేదు, దీనివలన మనకి ఇవ్వడం వలన లేకపోతే ఇవ్వకపోవడం వలన ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీకి ఒరిగిందేమీ లేదు అని భావించాల్సి వస్తుందా? అంటే మీకు అది సపోజ్ మీ పార్టీ కొంత ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే ఓకే డెవలప్ చేద్దాం, భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది అనే ఆలోచన ఏమన్నా ఉంటే మీరు ఇచ్చేవారేమో. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం పైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది అంటున్నారు? అంటే ఇక్కడ ఒకటండి, ప్రత్యేకమైన శ్రద్ధ అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ తీసుకోండి, బీహార్కి భారీ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. అలాగే ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ అనౌన్స్మెంట్ అనేది ఎక్కువగా చేస్తుంది. మీరు గత ఎన్నికల్లో అంతకుముందు ఒడిషా ఇట్లో చూస్తే కనుక అనౌన్స్మెంట్ అనేది ఎక్కువగా ఉంది బీహార్ ఇవన్నీ ఎలక్షన్స్ చూస్తే. కానీ అంటే ఎలక్షన్స్ ఉంటే అనౌన్స్ చేస్తారా? ఎలక్షన్స్ లేకపోతే ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములే, ప్రభుత్వం నుంచి బయటకు రావచ్చు కదా టీడీపీ నేతలు. అదే నేను అంటున్నది ఏంటంటే సామరస్యంగా ముందుకెళ్ళాలి. ఏది అలయన్స్ ఉన్నమాట వాస్తవము. ఈ రోజున ఉన్నట్టు నేను అనేది ఏంటంటే, ఇందాక డిస్కషన్లో కూడా మాట్లాడాను, అక్కడ పొలిటికల్గా వీక్ లేదు, సెంట్రల్లో పొలిటికల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళకి ప్రాంతీయ పార్టీల సహకారం లేనిదే ప్రభుత్వం రన్ అవ్వదు అనే ఒక కాన్సెప్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ప్రాంతీయ పార్టీలకి విలువనిచ్చేయి. ఇప్పుడు విలువ ఇవ్వడం లేదు అని నేను అనను, కానీ అనుకున్నంత సపోర్ట్ రావడం లేదని మాత్రం గట్టిగా చెప్పగలం. అయితే మా అలయన్స్ ఉంది, మా మంత్రులు ఉన్నారు అక్కడ. ఆ ప్రయత్నాలు అనేది కంటిన్యూస్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళు కంటిన్యూస్గా నిరంతర ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇదేంటంటే ఇంకా ఫోర్స్ చేస్తున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్ పెట్టి చేస్తుంది ఏంటంటే, ఫోర్స్ పెట్టి నిధులను ఎంతవరకు రాబట్టుకోగలం అనే దాని మీద ఫోర్స్ అనేది ఎక్కువ పెట్టడం అనేది జరిగింది. లెటస్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఆ మాత్రం ఫోర్స్ లేకపోతే ఏవైతే టార్గెట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకుందో, ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసిందో అవి అన్నీ నిలబెట్టుకోవడం చాలా కష్టం అన్లెస్ వి రిసీవ్ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్. అంటే అమరావతి విషయంలో కావచ్చు, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. లైక్ విశ్లేషకులు చెప్తున్న మాటనే,
రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అమరావతి పైన పెట్టిన శ్రద్ధ మిగతా అంశాల పైన పెట్టట్లేదు. ఒక అమరావతి రాజధాని నిర్మాణం పైనే పూర్తిగా కేంద్రీకృతమై పనిచేస్తోంది, మిగతా వాటిని విస్మరిస్తోంది. దీనివల్ల ఆర్థికంగా పుంజుకోవడంలో కావచ్చు, ఆర్థికంగా ఆదుకోవడంలో కావచ్చు ప్రజల్ని విఫలమయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇటువంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు. లేదండి, అది రాంగ్ కాన్సెప్ట్. కాన్సన్ట్రేషన్ రాజధాని మీద ఉంది అనే మాట వాస్తవము, కాదని అంటలేదు. కానీ మిగిలిన రంగాలను విస్మరించడం అనేది లేదు. రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రుణాలు కానీ వాళ్ళకి ఇవ్వడము, అలాగే ఈ డ్వాక్రా మహిళలకు వాళ్ళకి చేయాల్సిన సపోర్టు చేయడము, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో సమస్యల మీద దృష్టి పెట్టడం అనేది ఖచ్చితంగా చేస్తున్నారు. అయితే రాజధాని మీద ఫోకస్ ఎక్కువగా ఎందుకు ఉందంటే, రాజధానిని మనము బాగా డెవలప్ చేయగలిగితే, రాజధాని నిర్మాణం ఎంత త్వరితగతిన పూర్తయితే కనుక అంత త్వరితంగా డెవలప్ అయ్యి మనకి అన్ని విధాలుగా ఇన్వెస్ట్మెంట్స్ డొమెస్టిక్గా కానీ ఇంటర్నేషనల్గా కానీ మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, డెవలప్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి రాజధాని మీద కాన్సన్ట్రేషన్. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే కనుక ఏవి కూడా పెట్టుబడి పెట్టడానికి రావండి. వాళ్ళు పెట్టడానికి ఫస్ట్ రోడ్డు వే కరెక్ట్గా ఉందా అంటే ఫెసిలిటీస్, అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావాలంటే ఇప్పుడు హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఇది ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఫారిన్ ఇన్వెస్టర్స్ టు ల్యాండ్ హియర్, whereas such kind of facilities are not available in Andhra Pradesh. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజధాని డెవలప్ అయితే దానికి సంబంధించి అన్ని విధాలుగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎయిర్పోర్ట్స్ని అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర రోడ్డు రవాణాని ఎక్కువ రోడ్లు వేసి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, అలాగే సెంట్రల్ రైల్వేని డెవలప్ చేయాల్సిన ఎక్కువ అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధికి సూచిక మెయిన్గా ఈ ప్రాంతాలని కలిపేటువంటి రవాణా ఉండడమే ప్రధానమైన సూచిక అభివృద్ధికి. ఇవన్నీ ఉంటేనే రాజధానితో పాటు ఇవన్నీ ఉంటేనే మనకి అట్రాక్ట్ చేయగలుగుతాం. మరొక మాట, ముఖ్యంగా ఎప్పుడు చూసినా సరే టీడీపీ లేదా వైసీపీ ఈ రెండిటికి మధ్య ఉన్న విమర్శలు, ప్రతి విమర్శలు, లేదా ఒకరిపైన ఒకరికి రాజకీయ వైరంగా మారిపోయిన పరిస్థితి, యుద్ధంగా మారిపోతున్న పరిస్థితి, వీటి వల్ల తెలుగు రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఒక తెలుగు ప్రజలు ఒకటే, ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటే, అధికార ప్రతిపక్షాలు వేరైనా సరే అనే అభిప్రాయం కేంద్రంలో కలగట్లేదు అనేది ఒక పాయింట్. అంటే ఇక్కడ ఒకటండి, నేను వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శిస్తున్నానని కాదు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్షిప్లో ఒక మెచ్యూరిటీ అనేది ఉండాలండి. డెఫినెట్గా సూచనలు చేయాలి అంటే ఎక్కడ ఇమ్మెచ్యూరిటీ ఉందంటారు చెప్పండి. డెఫినెట్గా అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎన్నో ఇష్యూస్, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎన్నో ఇష్యూస్ మీద మాట్లాడచ్చు, మీరు ఎన్నో సూచనలు ఇవ్వచ్చు ప్రభుత్వానికి. నేను ఒక 2 పాయింట్స్ తీద్దాం అనుకుంటున్నాను. వైసీపీ లేవనెత్తిన అంశాలే ఇప్పుడు మీరు కార్యాచరణగా చేసుకున్న పరిస్థితి. నేను రెండు అంశాలు చెప్తాను. ఒకటి, ప్రత్యేక హోదా గురించి వైసీపీ మొదటి నుంచి అడుగుతోంది. అదే ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అది ప్రత్యేక హోదా కావాల్సిందేనని కోరినారు మీరు. అండ్ కేంద్ర ప్రభుత్వం పైన నిధుల కోసం అని చెప్పేసి ఖచ్చితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది, మనం గట్టిగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది, ప్రతిపక్షాలని కలుపుకొని వెళ్ళండి అని జగన్ డైరెక్ట్ గా చెప్పిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మళ్ళీ అదే సీరియస్ గా ఒక లేఖ రాయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలు ఇప్పుడు మీకు కూడా కార్యాచరణ అవుతున్నాయి. ఎక్కడ ఇమ్మెచ్యూరిటీ కనబడుతుంది? లేదండి, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలే మాకని కాదు. ప్రతిపక్షాలు ఓకే, వాళ్ళ రోల్ వాళ్ళు చేయడంలో తప్పు లేదు. కానీ ఆ రోజున ప్రతిపక్షాలు ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు ఏదైతే కామెంట్స్ చేశారో, ఏదైతే మనకి ఫండ్స్ కావాలి అని చెప్పి గట్టిగా మాట్లాడారో, ఆ రోజున కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడి కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మాకు కేంద్రంతో అలయన్స్ ఉంది. ఆ అలయన్స్లో ఒక రిలేషన్షిప్లో వెళ్తూ మనకు ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి నిధులని ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణంలో మనం సామరస్యంగా తెచ్చుకుందాము, ఒకే కాన్సెప్ట్లో ముందుకెళ్ళేంత. రాష్ట్రానికి సంబంధించిన నిధులు రాబట్టడానికి రాజకీయాలకి సంబంధం ఏంటి? లేదండి, ఇక్కడ మీరు స్ట్రైట్గా ముందే వెళ్ళి ఫైట్ చేద్దాం, డబ్బులు తెచ్చేసుకుందాము, కేంద్రం మీద ఫైట్ చేద్దాం అనేది కరెక్ట్ కాదు. కరెక్టే, ఫైట్ చేయడం పక్కన పెడదాం, కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని ఫస్ట్ విస్మరించారు. లేదండి, అక్కర్లేదు, ప్రత్యేక హోదా అనేది అక్కర్లేదని మీ నేతలు చెప్పిన. అంటే ప్రత్యేక హోదా కన్నా కూడా బెటర్గా మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తాము అని చెప్పినప్పుడు, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యేక హోదా కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ షుడ్ హ్యావ్ స్పెషల్ నార్మ్స్
టు మీట్ స్పెషల్ స్టేటస్ ఉండాలి. అయితే అది అక్కడ ఆ స్పెషల్ స్టేటస్ అనేది రావడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే దేశ సరిహద్దుల్లో ఉండడం ఒకటి, కొండల ప్రాంతంలో ఉండడం ఒకటి, అభివృద్ధికి నోచుకోకుండా ఉండడం ఒకటి, స్వతహాగా పైకి రాలేకపోవడం ఒకటి. సో మెనీ వేరియస్ రీజన్స్ ఆర్ దేర్. ఇవన్నీ ఆలోచించకుండానే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ లో దీన్ని ఒక ప్రచారాస్త్రంగా చేసుకుందా? ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్ లో మాట్లాడారు. దట్స్ వాట్ నేను అదే చెప్తున్నానండి. పొలిటికల్ ఎజెండా ఎలక్షన్స్ ఉన్నప్పుడు నేను అదే చెప్తున్నా. ఇందాక మొన్న బీహార్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగా ప్రధానమంత్రి గారిని విమర్శించే స్థాయి నాది కాదు, కానీ బట్ ఆయన స్థాయికి తగ్గట్టుగా మాత్రం బీహార్ ఎలక్షన్స్లో ఆయన మాట్లాడలేదు. ఒక పార్టీ లీడర్గా మాట్లాడితే ఓకే, కానీ ఆయన మీరు చూస్తే ఆయన క్లిప్పింగ్స్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ప్రధాన మంత్రి ఒక రీజనల్ ఎలక్షన్స్కి అన్నిసార్లు రావాల్సినటువంటి అవసరం లేదు. పోనీ వస్తే వచ్చారు అంటే ప్రతి దాంట్లో వాళ్ళ పొలిటికల్ అజెండా అనేది కనిపిస్తుంది. డెఫినెట్గా మీరు రండి మాట్లాడండి, కానీ ప్రజలు ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్గానే చూస్తారు, బీజేపీ లీడర్ కన్నా కూడా. అమిత్ షా మాట్లాడారంటే ఓకే, కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా కొంచెం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదనేది మాత్రం అప్పుడు ఇట్స్ మై అబ్జర్వేషన్, ఇట్స్ నాట్ ఓన్లీ మై అబ్జర్వేషన్ అండ్ ఎనలిస్ట్ల ఒపీనియన్ కూడా అదే. దట్ ఈస్ వాట్ ఐ రెడ్ ఇన్ న్యూస్ పేపర్స్. సో అటువంటి ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన తీరు వేరు. అంటే డెఫినెట్గా ఒక పొలిటికల్ పార్టీ లాంగ్ రన్లో ఏ విధంగా సస్టైన్ అవ్వాలి అనే దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇండైరెక్ట్గా మనకు కనిపిస్తుంది. సరే, సేమ్ థింగ్ మనం వైస్ వర్సా ఇట్లా కూడా ఆలోచిస్తే పొలిటికల్ ప్రయోజనాలు, ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే టీడీపీ ఒత్తిడి పెంచలేదు అంటే లేదండి, లేదు. నేను అనేది అదే, మంత్రివర్గంలో మీ నేతలు ఉన్నారు అక్కడ, అయినా కూడా మంత్రివర్గంలో మా నేతలు ఉన్నారు కాబట్టి ప్రెషర్ చేయడానికి ఇంకెక్కువ అవకాశం కలుగుతుంది మాకేదో మాకు అక్కడ మా వాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళతో ఏదో రాజీ పడిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని రాజకీయ స్వప్రయోజనాల కోసం రాజీ పడటం అనేది జరగదు. ఇది స్ట్రాంగ్ పాయింట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చేసేది ఏంటంటే మాట్లాడుతున్నాము, చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు వెళ్తున్నారు, ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు అనేవి జరుగుతున్నాయి, లెటర్స్ పంపించడం అనేది జరుగుతుంది. అయితే రిజల్ట్ సడన్గా కూడా ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే వాళ్ళ మీద ఫైట్ చేసే సిచ్యువేషన్ కాదు. మనకి చాలా నిధులు రావాలి, పోట్లాడి మనం ఏదో ఫైట్ చేసేసి ప్రజల్లో ఒక ఇమేజ్ తెచ్చుకుందాము, కేంద్రం మీద పోట్లాడేసి మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున పోరాడుతున్నాము అనే ఒక పొలిటికల్ కాన్సెప్ట్ కాకుండా నిజంగా మనకి రావాలి నిధులు, నిజంగా మనం ఏ విధంగా మనం ముందుకెళ్తే మనం రాబట్టుకోగలము అనే ఒక సామరస్యమైన వాతావరణంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెళ్ళడం అనేది ఇప్పటివరకు జరిగింది. సో బట్ అది వర్కౌట్ అయిందా లేదా అనేది ఇప్పుడు సిచ్యుయేషన్ చదువుతుంది మనకి. అంటే నెగ్లెక్ట్ చేస్తున్నారా ఏంటి అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంట్రల్ ఇదే విధంగా కంటిన్యూ చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్గా సస్టైన్ అవ్వడం అనేది కష్టమవుతుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు సీరియస్గా ఇప్పుడు లైక్ ఇంతకుముందు సంపన్న దేశంగా చూపించడం వల్ల మనకు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక పాయింట్ మీరు చెప్పింది. అమరావతి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఒక చిన్న పాయింట్ రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తుంది. ఇప్పుడు సరే, వేరే ఇన్వెస్టర్లని ఆహ్వానించడం కోసం, ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి మనం సంపన్నంగా ఉండడం అనేది ఒక పాయింట్ అయితే, ఎమ్మెల్యేల జీతభత్యాలు పెంచడం అనేది అసలు దానికి దీనికి సంబంధం ఏముంటుంది? లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో, ఇంత కష్టాలున్న రాష్ట్రంలో రైతులు కావచ్చు, కొంతమంది అల్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి, కరువు పరిస్థితులు ఉన్న పరిస్థితి, అసలు వర్షాలు లేని పరిస్థితి, వర్షాలు ఎక్కువై కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు వచ్చిన పరిస్థితి. అట్లాంటి వాళ్ళకి భరోసా ఇవ్వాలంటే ఎమ్మెల్యేల జీతభత్యాల పెంపు అనేది ఎట్లా అవుతుంది? ఇది ఒకటండి. ఇక్కడ కొంచెం ఏంటంటే ఎమ్మెల్యే నిజంగా జీవన విధానం అనేది పెరిగిపోయింది, ఖర్చులు అనేవి బాగా పెరిగిపోయినాయి. అయితే మీరు అనేది ఎమ్మెల్యేలు రిచ్ ఉంటారు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగింది. తెలంగాణ మిగులు బడ్జెట్ అని మీరే చెప్తున్నారు, అది లోటు బడ్జెట్, చాలా కష్టాలు ఉన్నాయి, ఆర్థికంగా చాలా చిన్నాభిన్నమైన పరిస్థితి అని మీరు చెప్తున్నారు. అయినప్పటికీ ఇది ఎటువంటి సంకేతం? ఓకే, అది ఎంత అమౌంట్ అనేది పక్కన పెడితే దేనికి సంకేతం అనేది పాయింట్
అన్నట్టు కదా. అంటే ఇక్కడ ఒకటండి, ఎప్పటి నుంచో మరి జనరల్గా కొంచెం వాళ్ళ ఫెసిలిటీస్ ఉండొచ్చు, కానీ ప్రజాప్రతినిధులకి శాలరీ పరంగా చూస్తే కనుక వాళ్ళకి తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు పెంచడం వల్ల ఏంటంటే వాళ్ళు 4-5 లక్షల మందికి ప్రతినిధులు, సో వాళ్ళు కొంచెం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్గెట్ అబౌట్ దేర్ పర్సనల్ ప్రాపర్టీస్ అండి. వాళ్ళు ఇదే జీతం మీద కనుక రన్ అవుతున్నారంటే దే హ్యావ్ టు మెయింటైన్ మినిమం స్టాండర్డ్స్. ఇప్పుడున్న జీవన విధానాన్ని పరిశీలిస్తే కనుక వాళ్ళు మినిమం స్టాండర్డ్స్ ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. వాళ్ళ ఖర్చులు పెరిగినాయని మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు ఒక నార్మల్ గా మనం ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే కనుక ఎలక్షన్స్ లో గెలవాలంటే కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి, కోట్లు నిధులు ఎట్లాగంటే అసలు విపరీతంగా ఓటు కింద అని ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అలా లేకుండా ఎలక్షన్ లో గెలవలేమని కూడా బహిరంగంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ జీతభత్యాలపై అంటే అసలు ఏ డబ్బులు లేకుండానే జీతభత్యాలు ఉంటాయంటే మరి పర్సనల్గా ఐ అగ్రీ విత్ యూ అండి. అంటే జనరల్గా వాళ్ళకి ఉండాలి, వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు శాలరీ ఉండాలి. కాకపోతే ఏంటంటే అదే నేను అంటున్నా, వాళ్ళు పర్సనల్గా రిచ్ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ కూడా పర్సనల్గా చాలా రిచ్ ఉండొచ్చు. అలాగని వాళ్ళ శాలరీస్ని, అంటే నేను లాజికల్గా మాట్లాడుతున్నానని కాదు. సపోజ్ మీరు పర్సనల్గా చాలా రిచ్ ఉన్నారండి, మీరు చాలా రిచ్ ఉన్నారు, కోట్ల ఆస్తుంది, కానీ మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీకు జీతం పెంచారనుకోండి, మీకు అవసరమా అనవసరమా అంటే దానికి దెర్ ఈస్ నో ఆన్సర్, బికాస్ దట్ ఈస్ యువర్ కేపబిలిటీ, దట్ ఈస్ యువర్ ఎఫర్ట్. మీరు చేసినటువంటి దానికి ప్రభుత్వం తరపు నుంచి నాతోనే కంపేర్ చేసిన చెప్తున్నాను నేను. నాకు జీతం పెంచడం వల్ల దేనికి సంకేతం కాదు, కానీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు జీతం పెంచడం అనేది, వాళ్లకు జీతభత్యాలు పెంచడం అనేది ఒక సంకేతమే. ప్రజల్లో మిగతా అంశాలకు సంబంధించిన కూడా ఉంటాయి. నేనేమో పేదోడిని ఇంకా పేదోడిగా ఉంటున్నాను, వాళ్ళేమో జీతాలు పెంచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక క్వశ్చన్ నేను అడిగి తప్పు అనట్లేదు, బట్ ఒక సంకేతంగా మనం దేనికి సంకేతంగా మనం భావించాలనేది ఒకటి ఉంటుంది కదా. అంటే సామాన్య ప్రజలకి ఆ ఫీలింగ్ కలగడం అనేది సర్వసాధారణం. మీరు చెప్పింది ఇన్ని సమస్యలు ఉన్నాయి, చాలామందికి ఎంతో అవసరాలు, బేసిక్ నీడ్స్ అవసరం ఉన్నాయి, వీళ్ళకి అవసరం లేదు అనే ఒక కాన్సెప్ట్ అనేది జనరల్గా పబ్లిక్లో ఉన్న ఒపీనియన్. కానీ ప్రభుత్వం వాళ్ళకి చేసేది నార్మల్ ప్రజలకి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి అందజేయాల్సినవి, అది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో భాగంగా వాళ్ళకి ఏదైతే అలొకేట్ చేశారో ఆ విధంగా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేకపోతే నిధులు కానీ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, దానికి ఉండే బడ్జెట్ ప్రకారం దానికి వెళ్ళిపోతుంది. సో ఇది వీళ్ళకు కూడా శాలరీస్ పెంచాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది మంచిదే. కాకపోతే ఏంటంటే మీరు కంపేర్ చేసినట్టు వాళ్ళు కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు దేనికి సంకేతం అంటే ఐ అగ్రీ విత్ యూ, దెర్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. ఎస్, ఓకే, రైట్, ఫైన్, అట్లీస్ట్ మీరు ఆ క్వశ్చన్ మార్క్ ఉందని చెప్పారు. ఫైన్. ఇంకొకటి, టీడీపీ బీజేపీ మధ్య మైత్రి బంధం, ముఖ్యంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా అని ఒక ప్రశ్న లేవనెత్తుతున్న పరిస్థితి, మీరేం చెప్తారు? మారడం అని కాదండి, ఇక్కడ అలయన్స్ ఇట్ విల్ కంటిన్యూ. అయితే దాని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం అనేది జరగదు. మనం ఇప్పటివరకు ఏంటంటే చూసాము, కానీ ప్రతిసారి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేయకపోవడం అనేది తీవ్రమైన అన్యాయము, తీవ్రంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అవమానించడమే. ఇది నేను ఒక తెలుగు జాతికి చెందిన మహిళగా మాట్లాడుతున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఆ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానించింది. బడ్జెట్లో పెట్టకుండా ఏదైతే చట్టంలో పెట్టినవి కూడా యూ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. చట్టంలో ఏదైతే పెట్టారో అవి ఇవ్వడానికి కూడా మీరు ముందుకు రావట్లేదంటే మీరు అడుక్కోవాలా? ప్రతిసారి మీరు ఏమన్నా ముష్టేస్తున్నారా ఏంటది? మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆంధ్రప్రదేశ్ 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం, అత్యంత వెనుకబడిన, ఇప్పుడు ఈ రోజున రేపు 18-19 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 29 రాష్ట్రాల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా ఈ కేంద్రం సపోర్ట్ చేయకపోతే కనుక తలసరి ఆదాయం తక్కువ ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాబోతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి తెలియదా సెంట్రల్కి? ఎక్కడైతే వీక్ ఉందో, ఎక్కడైతే మనం ప్రామిస్ చేసామో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారో, ఎక్కడైతే డెవలప్ చేయాల్సిన అవసరం ఉందో, ఇవన్నిటినీ కూలంకషంగా ఒక రిపోర్ట్ ప్రధానమంత్రికి ఉండదా? సంబంధించిన అధికారులు, కార్యదర్శులు వాళ్ళకి పంపించరా? మంత్రులకి, ప్రధానమంత్రికి వెళ్ళదా? ఎంతో కొంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. మొత్తానికి మీరు మొండి చేయి చూపిస్తే ఎలా ఉంటుంది? అంటే మీరు అవమానిస్తున్నారు.
ఇది అవమానం కిందే భావించాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సీతారత్న కుమార్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. చూసారు కదా, ఇది రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని సీతారత్న కుమార్ గారు చెప్తున్న పరిస్థితి. టీడీపీ బీజేపీ మధ్య మైత్రి బంధం ఎలా ఉండబోతుంది అన్న దానికి సంబంధించి కొంత చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థిక లోటుని పూడ్చాలనే అంశంతో టీడీపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా కనబడుతోంది. ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. ఇది వాటి నమస్తే భారత్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం. భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.